Write a C program to write and read text into a binary file using fread and fwrite. ఒక బైనరీ ఫైల్ని క్రియేట్ చేయమంటున్నాడు. దాంట్లో ఒక డేటాని fwrite అనే ఫంక్షన్ ద్వారా రైట్ చేయమన్నాడు. అట్లానే దాంట్లో ఉన్న డేటాని fread అనే ఫంక్షన్ ద్వారా రీడ్ చేయమంటున్నాడు. ఓకే, ముందుగా మనకి టెక్స్ట్ ఫైల్స్ అంటే టెక్స్ట్ రూపంలో ఉండేవి. అంటే మనం ఏదో సి ప్రోగ్రామ్ రాసాం, .c అనే ఎక్స్టెన్షన్ ఇస్తాం కదా, సో అదొక టెక్స్ట్ ఫైల్. అట్లానే .java ఎక్స్టెన్షన్తో ఉన్నది కూడా టెక్స్ట్ ఫైలే. .xml కానీ లేకపోతే .html కానీ ఈ రూపంలో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా టెక్స్ట్ ఫైల్సే. మరి బైనరీ ఫైల్స్ అంటే ఏంటి? బైనరీ ఫైల్స్ వచ్చేసరికి ఇప్పుడు సపోజ్ ఒక సాంగ్ కనుక తీసుకుంటే .mp3 ఫార్మాట్లో ఉంటుంది కదా, అంటే ఆ ఫైల్లో టెక్స్ట్ అనేది ఏమి ఉండదు. సో .mp3 ఫార్మాట్లో ఉన్నది బైనరీ ఫైల్. అట్లనే .mp4 అది కూడా ఒక బైనరీ ఫైల్. తర్వాత ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ అంటే .exe ఫార్మాట్లో ఉన్నవి, క్లాస్ ఫైల్స్, ఇవన్నీ కూడా బైనరీ ఫైల్స్ అనేసి అంటాం. సో మనం ఒక సి ప్రోగ్రామ్ రాయాలి, దాంట్లో ఒక బైనరీ ఫైల్ని క్రియేట్ చేయమన్నాడు. సపోజ్ abc.bin బైనరీ ఫైల్ కాబట్టి .bin అని రాద్దాము. సో abc.bin అనే ఫైల్ని క్రియేట్ చేద్దాము. దాంట్లో ఒక టెక్స్ట్ని రైట్ చేద్దాం. ఏం టెక్స్ట్ రాద్దాం? సుధీర్ ఈజ్ లెక్చరర్ అనే ఒక టెక్స్ట్ని ఆ ఫైల్లో రాద్దాము. తర్వాత ఆ ఫైల్ని ఓపెన్ చేసి దాంట్లో ఉన్న టెక్స్ట్ని రీడ్ చేసి దాన్ని ప్రింట్ చేద్దాం. అయితే ఇక్కడ మనం ఒక ఫైల్ని క్రియేట్ చేయడానికి fopen అనే ఫంక్షన్ యూజ్ చేస్తాము. ఆ ఫైల్లో టెక్స్ట్ని రాయటం కోసం fwrite అనే ఫంక్షన్ యూజ్ చేస్తాము. తర్వాత ఆ ఫైల్ని ఓపెన్ చేసి దాంట్లో ఉన్న టెక్స్ట్ని రీడ్ చేయడం కోసం fread అనే ఫంక్షన్ ఉపయోగించి దాంట్లో ఉన్న కంటెంట్ని రీడ్ చేసి దాన్ని ఏదైనా ఒక స్ట్రింగ్ వేరియబుల్ str అనే ఒక స్ట్రింగ్ వేరియబుల్ క్రియేట్ చేద్దాం, దాంట్లో పెట్టేసి దాన్ని ప్రింట్ చేద్దాం. ఓకే, సో ఇది ప్రాసెస్. సో ఈ సి ప్రోగ్రామ్ రాయడానికి నేను టర్బో C++ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఫైల్లో న్యూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ప్రోగ్రామ్ రాసేద్దాం. సో include stdio.h void main. ఓకే, సో ఒక ఫైల్ మనం ఓపెన్ చేసినప్పుడు ఒక ఫైల్ పాయింటర్ అనేది రిటర్న్ అవుతుంది. ఓకే, సో ఆ ఫైల్ పాయింటర్ fp అని తీసుకుంటున్నాను. తర్వాత ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ని రీడ్ చేసిన తర్వాత ఆ డేటాని str అనే స్ట్రింగ్ వేరియబుల్లో పెడదాం అనుకున్నాం కదా, సో str(100) అని సైజ్ తీసుకున్నాం. అంటే 100 క్యారెక్టర్స్ వరకు మనం str అనే స్ట్రింగ్ వేరియబుల్లో పెట్టవచ్చు. ఓకే, ఇప్పుడు ఆ ఫైల్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినప్పుడు fp అనే ఫైల్ పాయింటర్ రిటర్న్ అవుతుంది. ఓకే, fopen ఏ ఫైల్ని? abc.bin అనే ఫైల్ని ఏ మోడ్లో ఓపెన్ చేయాలి? రైట్ మోడ్లో ఓపెన్ చేయాలి. ఎందుకని? దాంట్లో టెక్స్ట్ని రాస్తున్నాం కాబట్టి, బైనరీ ఫైల్ కాబట్టి bn రాయాలి. సో wb అనే మోడ్లో ఓపెన్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు టెక్స్ట్ రాయటం కోసం fwrite అనే ఫంక్షన్ని యూజ్ చేస్తున్నాము. ఏం టెక్స్ట్ రాద్దాం అనుకుంటున్నాము? సుధీర్ ఈజ్ లెక్చరర్ అనే టెక్స్ట్ రాద్దాం అనుకుంటున్నాము. తర్వాత దీంట్లో మొత్తం fwrite అనే ఫంక్షన్ మొత్తం 4 పారామీటర్స్ ఉంటాయి. సెకండ్ పారామీటర్ వచ్చేసరికి ఒక్కొక్క ఎలిమెంట్ యొక్క సైజు. సుధీర్ ఈజ్ లెక్చరర్ అనేది మొత్తం స్ట్రింగ్, దాంట్లో ఒక్కొక్క క్యారెక్టర్ అంటే s అనేది ఒక క్యారెక్టర్, u అనేది ఒక క్యారెక్టర్, d అనేది ఒక క్యారెక్టర్, ఒక్కొక్క క్యారెక్టర్ యొక్క సైజు 1 ఇట్లనే పెట్టవచ్చు, లేకపోతే సైజ్ ఆఫ్ క్యార్ అనేసి అన్న పెట్టవచ్చు. మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? సుధీర్ అనేది 7, తర్వాత ఒక స్పేస్ 8, తర్వాత ఈజ్ 10 స్పేస్ 11, తర్వాత 8, మొత్తం 19 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఏ ఫైల్లో పెడదాం అనుకుంటున్నాము? abc.bin. సో దాన్ని ఓపెన్ చేసినప్పుడు మనకు వచ్చిన ఫైల్ పాయింటర్ ఏంటి? fp. సో ఈ 4 ఆర్గ్యుమెంట్స్ మనం ఇవ్వాలి. సో abc.bin అనే ఫైల్
ఓపెన్ చేసాము, దాంట్లో సుధీర్ ఈజ్ లెక్చరర్ అనే డేటాని పెట్టేసాము. ఓకే, ఆల్రెడీ ఫైల్ కనుక ఉంటే ఓపెన్ అవుతుంది, ఫైల్ కనుక లేకపోతే కొత్త ఫైల్ క్రియేట్ అయ్యి ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఆ ఫైల్ పాయింటర్ మనం క్లోజ్ చేసేయాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఆ ఫైల్ని ఓపెన్ చేసి fread అనే ఫంక్షన్ ద్వారా దాంట్లో ఉన్న కంటెంట్ని రీడ్ చేసి దాన్ని ప్రింట్ చేయాలి. సో ఫైల్ని ఓపెన్ చేయడానికి అగైన్ fp ఈక్వల్ టు fopen ఏ ఫైల్ abc.bin ఏ మోడ్లో ఓపెన్ చేయాలి, ఇప్పుడు రీడ్ మోడ్లో, ఆర్ బైనరీ ఫైల్ కాబట్టి బి ఓపెన్ చేసాం. సో fread అనే ఫంక్షన్ ద్వారా కంటెంట్ని రీడ్ చేయాలి. సో రీడ్ చేసిన కంటెంట్ని ఎక్కడ పెడదాం అనుకుంటున్నాము, str అనే స్ట్రింగ్ వేరియబుల్లో పెడదాం అనుకుంటున్నాం. సో str తర్వాత సైజ్ ఆఫ్ క్యార్ ఒక్కొక్క ఎలిమెంట్ కావాలంటే 1 అన్న ఇవ్వచ్చు. తర్వాత సైజ్ ఆఫ్ str. సో మొత్తం ఎంత రీడ్ చేస్తున్నాం వచ్చిందని str పెడుతున్నాం కదా, సో str యొక్క సైజు కూడా మనం అక్కడ మెన్షన్ చేయాలి. ఏ ఫైల్ నుంచి రీడ్ చేస్తున్నాము, fp అనే ఫైల్ పాయింటర్ వచ్చింది కదా మనకి, ఆ ఫైల్ నుంచి రీడ్ చేస్తున్నాము. ఓకే, సో ఇప్పుడు రీడ్ చేసిన కంటెంట్ ఎక్కడ ఉంది, str అనే స్ట్రింగ్ వేరియబుల్ ఉంది, దాన్ని ప్రింట్ చేద్దాం. printf %s స్ట్రింగ్ కాబట్టి, ఓకే, str. సో అగైన్ ఆ ఫైల్ పాయింటర్ని క్లోజ్ చేసేద్దాం. ఓకే, బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను, కంపైల్ చేస్తున్నాను, Alt+C రన్ చేయడానికి Alt+R. ఇప్పుడు అవుట్పుట్ చూడటానికి Alt+W. ఓకే, సుధీర్ ఈజ్ లెక్చరర్ అని వచ్చింది. కావాలంటే మనం ఈ ఫైల్ క్రియేట్ చేసాం కదా abc.bin, ఆ ఫైల్ క్రియేట్ అయిందో లేదో చూద్దాం. ఎక్కడ క్రియేట్ అవుతుంది, సి డ్రైవ్లో టర్బో C3 ఉంది కదా, దాంట్లో బిన్ అనే ఫోల్డర్లో ఇది చూడండి, abc.txt వచ్చిందా, abc.bin బైనరీ ఫైల్ కదా ఇది. దీన్ని ఓపెన్ చేసి చూద్దామా, దాంట్లో కంటెంట్ ఏముంటుందో తెలుస్తుంది. ఏముంది, సుధీర్ ఈజ్ లెక్చరర్ అని ఉంది కంటెంట్. ఓకే, మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దామా. ఓకే, ఫైల్ నేమ్ వేరే ఇస్తున్నా, xyz.bin అని ఇస్తున్నా. అట్లా ఇక్కడ కూడా xyz.bin అని ఇస్తున్నా. ఓకే, కంటెంట్ తిరువురు ఇన్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అని ఇస్తాం. అప్పుడు మొత్తం సైజ్ ఎంత అవుతుంది, తిరువురు అనేది 8 క్యారెక్టర్స్ స్పేస్ 9 ఇన్ 11 స్పేస్ 12 ఎన్టీఆర్ 15 స్పేస్ 16 తర్వాత 8 16 + 8 and 24. సో ఇక్కడ 24 అని ఇద్దాం. ఓకే, Alt+C కంపైల్, Alt+R రన్ చేసాము, Alt+W చూసారా, తిరువూరు ఇన్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అని వచ్చింది. ఓకే, మీరు ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ xyz అనేది వచ్చిందా, xyz.bin బైనరీ ఫైల్. ఓకే, తిరువూరు ఇన్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అని వచ్చింది. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ ఒకసారి ఓపెన్ చేసాము, ఏ మోడ్లో, రైట్ మోడ్లో ఓపెన్ చేసాము, తర్వాత రీడ్ మోడ్లో ఓపెన్ చేసాము. ఆ ఫైల్ పాయింటర్ని క్లోజ్ చేసి మళ్ళీ రీడ్ మోడ్లో ఓపెన్ చేసాం. సో ఫస్ట్ టైమే కనుక మనం WB+ మోడ్లో కనుక ఓపెన్ చేస్తే రైట్ చేయొచ్చు, రీడ్ కూడా చేయొచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఫైల్ పాయింటర్ని క్లోజ్ చేయాల్సిన పని లేదు, అలాగే మళ్ళీ ఓపెన్ చేయాల్సిన పని కూడా లేదు. కాకపోతే ఒకసారి మనం టెక్స్ట్ని రాసిన తర్వాత ఫైల్ పాయింటర్ అనేది
లాస్ట్కి వెళ్ళిపోతుంది, ఆ టెక్స్ట్ యొక్క ఎండింగ్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి దాన్ని మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్కి తెచ్చి ఎఫ్రీడ్ అనే ఫంక్షన్ని యూజ్ చేయాలి. కాబట్టి రివైండ్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఫైల్ పాయింటర్ని స్టార్టింగ్ పొజిషన్ తేవడం కోసం ఏం యూజ్ చేస్తాం? రివైండ్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఓకే, సో తిరువురిన్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అని వచ్చింది. అట్లానే ఇక్కడ XYZ అనే ఫైల్లో కూడా తిరువురిన్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అని ఉంటుంది. సో ఈ విధంగా మనం సి ప్రోగ్రామ్ ద్వారా ఒక బైనరీ ఫైల్ని క్రియేట్ చేయొచ్చు. ఆ ఫైల్ని ఓపెన్ చేయడానికి fopen అనే ఫంక్షను, తర్వాత ఫైల్లో డేటా రాయడానికి fwrite అనే ఫంక్షను, ఫైల్లోంచి డేటాని రీడ్ చేయడానికి fread అనే ఫంక్షన్ని యూజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.